హాయ్ అండి. నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే తను కూరగాయలు అవి ఉన్నాయి కోసుకుందా కానీ రా అంటే వస్తాను, వీడియో కూడా తీసుకుంటానంటే రమ్మంది. ఇంకా వచ్చాను. మొక్కలు అవి చెప్తుంది. ఇది సాఫ్రాన్ మొక్క అంటండి. దాంట్లో చాలా రకాలు ఉంటాయంట. ఫస్ట్ చూపించిన పింక్, గ్రీన్ ఇవి అంటండి. అవి చాలా రకాలు ఉంటాయంటే చెప్తుంది. ఇది కిందది డెకరేషన్ మొక్క అంటండి. మనం చిన్న చిన్న వినాయక చవితి అవి ఇంట్లో చేసుకున్నప్పుడు అప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి వాటికి బాగుంటుందని చెప్తుంది. తను మొక్కల పేర్లు అవన్నీ కూడా నాకు ఒకటి చెప్తుంది. ఇది నైట్ గ్రీన్ మొక్క అంటే నైట్ మాత్రమే పోస్తుందండి పువ్వులు. చాలా స్మెల్ అవి కూడా వస్తాయి అంటండి. ఇందాక చెప్పాను కదండి, సాఫ్రాన్స్ మొక్కలు చాలా రకాలు ఉంటాయంట, చిన్నవి పెద్దవి అలాగా. ఇవన్నీ కూడాను చాలా బాగా డెకరేషన్ చేసింది, పింగాణి బౌల్స్లో పెట్టి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్దామండి ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తుంది. చాలా బాగుంటాయి మొక్కలు కూడా, చాలా బాగా పెంచుద్ది తను. ఇవన్నీ చెప్తుందండి. మళ్ళీ పైన కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఈ కుండీలు కింద ఉన్న స్టాండ్స్ అయ్యి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందంట, చాలా బాగున్నాయి. ఇవి కూడా సాఫ్రాన్ మొక్కలు పెద్దవి చిన్నవి ఉంటాయంటండి. ఆ మొక్కల్లో ఇది ఒకటి. అవన్నీ చెప్తుందండి. పేర్లు అవన్నీ కూడా నాకు తెలియదు సరిగ్గా. ఇవన్నీ పేర్లు అవన్నీ కూడా చెప్తుంది. అవుట్డోర్ మొక్కలు ఉన్నాయి, ఇండోర్ మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేమ్స్ అవి కూడా చెప్తుంది. తులసి మొక్క దగ్గర రోడ్లు అవి చాలా బాగా డెకరేషన్ చేసిందండి. ఆవు దూడ బొమ్మ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇంకా నేను పైకి కూడా వెళ్ళామండి. ఫస్ట్ ఫ్లోర్లో కాకుండా సెకండ్ ఫ్లోర్లో కూడా అన్ని మొక్కలేనండి. ఇవేమో మనీ ప్లాంట్స్లో రకాలంట, చాలా రకాలు ఉన్నాయండి. అన్నీ కూడా ఆర్గానిక్గానే పెంచుద్ది మొక్కలు కూడాను. అసలు ఏమీ వేయదు, ఎరువులు మాత్రమే వేస్తుంది. అవి కూడా చెప్తాను ఏమేమి వేస్తుందో తను. ఇవన్నీ చాలా రకాలు ఉంటాయండి మొక్కలు. తమలపాకు మొక్కలు కూడా ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ చూడండి అసలు గార్డెన్ మొక్కస్ అవన్నీ చాలా బాగా పెంచుద్ది అసలు ఈ మొక్కలన్నీ కూడాను. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. 1 ఇయర్కి ఒకసారి మాత్రమే పూసిద్ది పువ్వు నైట్ టైము. ఇది పూజ అది చేసుకుంటారా ఆ టైంలో పువ్వు అది కాసిన తర్వాత. ఇవన్నీ కూడా చెప్తుందండి మొక్కల పేర్లు. అయిపోయింది. తమలపాకు మొక్కలు ఇవన్నీ కూడాను. ఈ బయట వేసిన మొక్కలే, ఇంకా పక్కన ఇయర్లో వస్తాయి కదండి, లోపల ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తుంది తను. ఇవన్నీ కూడా అలా పెంచుద్ది అసలు, చాలా బాగా పెంచుద్ది మొక్కలు వేను. మొక్కల పేర్లు అవన్నీ చెప్తుంది కానీ అన్నీ నాకు గుర్తులేవండి చెప్పడానికి. ఈ మొక్కల గురించి పైన ఒక రూమ్ కూడా వేసిందండి. ఇవన్నీ ఇండోర్ మొక్కలండి. ఈ మొక్కలన్నీ కూడాను. ఇప్పుడు కార్తీక మాసం కదండి, దాని గురించి తను సరిగ్గా శ్రద్ధ చేయలేకపోతున్నాను గుళ్ళకి అట్లకి వెళ్ళడం వల్ల అని చెప్తుంది. ఒక్కో మొక్క ఇంకా ఇలాగలా అని చెప్తుంది. ఇది మా ఫ్రెండ్ దేవి వీడియో తీసేదండి. తను కూడా కొన్ని మొక్కలు అవి తీసుకుంది. ఇవన్నీ చెప్తుంది. ఈ మొక్క ఇది ఎలా అని చాలా బాగా పెంచుతుందండి తను. అసలు ఈ మొక్కలు కానీ అసలు చాలా నీట్గా ఉంచుద్ది అసలు. మొక్కల దగ్గర కూడాను చిరాకు అనిపించదు. కమలం పువ్వు మొక్క అండి, చూపిస్తుంది దేవి. చాలా బాగుంది అసలు ఇదంతా కమలం పువ్వు మొక్కలు. అవన్నీ హెడెన్ కలర్స్ అంటండి. ఇవి చాలా రకాలు ఉన్నాయి దాని దగ్గర మొక్కలు. చాలా కలర్స్ ఉంటాయంటండి దీంట్లో. చూడండి అసలు ఎంత థిక్గా ఉందో, రెడ్గాను. ఇది పింక్ కలర్ అంటండి. ఇది థిక్గా ఉంది పింకు. చాలా బాగున్నాయండి ఈ మొక్కలు అయితే. కలర్స్గా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక కలర్ అంటండి. అవన్నీ చెప్తుంది దాంట్లో ఎన్ని కలర్స్ ఇలాగని. మొక్కలు అవన్నీ పేర్లు కూడా చెప్తుంది తను మొత్తను. ఇంకా ఇవన్నీ కనకాంబరాలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇది మందారం, రెడ్ మందారం. ఇది ఈ మొక్క అసలు చాలా రెడ్గా ఉంది. ఈ వీడియోలో అంతగా పడలేదు కానీ ఇలాగా. ఇవన్నీ ఇంకా చూపిస్తుంది, మొక్కలన్నీ చెప్తుంది నాకు ఈ పేర్లు అవన్నీ కూడాను. ఈ మొక్క వేరేంటి, ఆ మొక్క వేరేంటి అని అడుగుతున్నాను, నాకు సరిగ్గా తెలియదండి. ఇప్పుడు మా సొంత ఇంటికాడ కూడా గార్డెన్ అది వేసుకుంటాం. కనకాంబరాలు ఈ వరకు చిన్నప్పుడైతే ఇంకా జడలేసి మా అమ్మగారు మాల కట్టి పెట్టేవారు అసలు కనకాంబరాలు. ఇది రణఫల మొక్క అంటండి. కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుందంట. ఇది వాటర్ మరిగించుకొని తాగితే కిడ్నీ స్టోన్స్ అవి ఉండవంటండి అసలు, చెప్తుంది మా ఫ్రెండ్. ఈ మొక్క పేరు స్వీట్ లెమన్ అంటండి. అసలు చాలా బాగుందండి చూడడానికి. నేను కూడా కొన్ని కాయలు
కోసాను అసలు చూపిద్దామని. చాలా చిన్నగా ఉన్నాయి. మరి నేను ఎప్పుడు చూడలేదు స్వీట్గా ఉంటాయి మరి పుల్లగా ఉంటాయి నాకు తెలియదు. మా దేవి మాత్రం చాలా పుల్లగా ఉంటాయి అని చెప్తుంది పక్కనండి. ఇవన్నీ ఆర్గానిక్ కదండి, తోటకూర అవన్నీ కూడా వేసిందంట. ఇంకా తీస్తూ ఉంటారు కదా. ఈ పచ్చిమిర్చి అండి, పచ్చిమిరపకాయలు కూడా బాగా కాసినాయి. అసలు మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా వేసింది పైన. ఇందాక చూసిన మొక్కలు ఆ పైన ఫ్లోర్ అండి ఇది. వంకాయ మొక్కలు కూడా 4 రకాలు వేసిందంట. తెల్ల వంకాయ ఒకటి, బాగా బ్లూగా ఉంది ఒక వంకాయ పేరు, ఆ పేరు కూడా చెప్పింది కానీ నాకు గుర్తులేదు. గుత్తి వంకాయలు ఇవి చిన్నగా ఉన్నాయి. గుత్తి వంకాయలు కూడా వేసింది మొత్తం. అవన్నీ కూడా చెప్తుంది మొక్కలు పేర్లు అవన్నీ కూడా ఇవన్నీ చెప్తుందండి. తెల్ల వంకాయలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వండుకుంటే అంటుంది. ఇవన్నీ కూడా అది డ్రాగన్ ఫ్రూట్ కూడా మొక్కేసాను నేను పక్కన అని చెప్తుంది. లోపల నేను ఈ కూడా వంకాయలు కూడా కట్ చేసేస్తుంది పక్కనే. నేను తీసుకెళ్తాను కదా అని ఇంకా తను కూడా తీస్తుంది ఇవన్నీ కూడాను. ఈ చెట్టు నేను ఎప్పుడు చూడలేదండి. ఈ ఆకాశం మిరపకాయలు అంట. మిరపకాయలు అసలు మన వైపు చూడమంటే ఆకాశం వైపే చూస్తున్నాయి, అసలు కిందకి లేవండి. చూడండి అసలు ఇవన్నీ ఆకాశం వైపే చూస్తాయంట. ఆకాశం మిరపకాయలు అంటారు. చాలా చిన్నగా ఉన్నాయండి. నేను ఎప్పుడు చూడలేదు ఈ మిరపకాయలు. ఇవి కోస్తుంది అనుకుని ఇది అయిపోయినాయి, రెడ్గా అయినాయి అన్నీ కోసాను నేను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటే అది పక్కన చెప్తుంది. ఇది గుత్తి వంకాయ అంట. ఇవన్నీ కూడా చెప్తుంది. ఇలా వేసారు, డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసారు. బాగానే చూపిస్తుంది మా ఫ్రెండ్ ఇలాగని. ఇది తోటకూర అండి, ఎర్ర తోటకూర, జామ మొక్కలు. ఈ పెన్నాడు వంకాయలు అంటండి. ఈ వంకాయలు పెన్నాడు వంకాయలు భీమవరం పక్కన ఉన్నోళ్ళందరికీ తెలుస్తుంది. పెన్నాడు వంకాయలు అంటే మన ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. పెన్నాడు వంకాయలకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో తప్పకుండా అక్కడి నుండి వెళ్ళి తెస్తారు. పెన్నాడు వెళ్ళి వంకాయల గురించి కూడా వెళ్ళి తెస్తారు వంకాయలని. ఆ వంకాయలని అవి నేను కూడా కోస్తున్నాను ఇంకాను తీసుకెళ్దామని. ఇంకా కింద పైకి వచ్చేసాం కానీ బౌలు అది తీసుకురాలేదు. ఇంకా నా చున్నీలోనే కోస్తున్నాను. మా ఫ్రెండ్ కూడా కోసింది ఇప్పటిదాకాను. వాళ్ళిద్దరు కూడా వీడియోలో పడకూడదని అటు ఇటు వెళ్ళిపోతున్నారు. తను మొక్కలకు వాడే చెప్తుంది. వరిని కంపోస్ట్స్, ఆవు ఎరువు, మొక్కలకి పురుగు పడితే యాప నూనె వాడుద్దంట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.